మరి ఇప్పుడు తను మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ కానీ తను చేసిన వాట్సాప్ చాటింగ్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి కదా. వాట్సాప్ చాటింగ్ ఉన్నది, కాల్ రికార్డ్స్ అయితే లేవు, కాల్ రికార్డ్స్ లేవు, మొత్తం వాట్సాప్ చాటింగ్ ఉంది. అవి ఏమని చెప్పేది, కొన్ని అయితే వాట్సాప్ కాల్లోనే చేసేది, నా టాకింగ్ అవుతుందని చెప్పి వాట్సాప్ కాల్ ఎక్కువ చేసేది. ఇదైతే కాల్ రికార్డింగ్లు అయితే లేవు. కానీ మాకు అక్టోబర్ 29న 13న సంథింగ్ 1:40 మాట్లాడింది అయితే ఉంది. మొత్తం కాల్ రికార్డింగ్ లేదు కానీ మాట్లాడి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పింది అన్నీ అందులోని. మాకు ఆ కాల్ రికార్డింగ్లోనే ఏమైనా వచ్చేలా ఉంటే మాత్రం అవి అందులో మొత్తం తేలిపోద్ది మొత్తం. ఆవిడ మీరు నార్మల్గా మాట్లాడితే ఆటోమేటిక్గా వాళ్ళు టెక్నికల్గా వాళ్ళు తీస్తారు. మాట్లాడిన అయితే ఉన్నాయి, టెక్నికల్గా తీస్తే వస్తాయి, మొత్తం అన్నీ వస్తాయి. మాట్లాడిన కాలింగ్ అయితే ఉన్నాయి, ఆ నెంబర్లు అన్నీ ఉన్నాయి, నెంబర్తో సహా ఆవిడ ఏం మాట్లాడింది అంతా. లాస్ట్లో ఏం లేదు, మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 1:40 ఆ రోజు మాట్లాడింది అంటే ఒకరోజు మొత్తం. ఆ డేటు నాకు కరెక్ట్గా తెలియదు, మా తమ్ముడికి తెలుసు. అది అందులో అయితే మొత్తం డీటెయిల్గా మాట్లాడిందంట, ల్యాండ్ గురించి మొత్తం అంతాను. అది ఆ కాల్ ఒక్క రికార్డు వచ్చినా చాలు. మీ బ్రదర్ ఇప్పుడు ఎక్కడున్నారు? ఊళ్ళోనే ఉన్నాడు వాడు. కనీసం దీనికోసం జాబ్ ఇక్కడ వైజాగ్లో పరవాడ దగ్గర రక్షిత ఫార్మాలో చేసేవాడు. అక్కడ పరిచయం అయ్యి ఇక్కడి నుంచి నేను చేసే కంపెనీ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అక్కడ అలాగా అవుతుంటే సేఫ్టీ అయితే డిగ్రీకి పెట్టుకోవాలని చెప్పి బీఎస్సీకి ఇంటర్ ఎంపీసీ గ్రూప్ తీసుకొని అక్కడ అడ్రోడ్లో చేసుకున్నాడు. ఆ టైంలో పరిచయం అయ్యి ఈ సెటిల్మెంట్ దీనికోసమే, ఈ ల్యాండ్ దీనికోసమే ఆఖరు జాబ్ కూడా వదిలేసుకున్నాడు. ఇప్పుడు జాబు లేదు, ఏమీ లేదు, ఇంటి దగ్గర ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు మొత్తం అంతా ఇంకా అయోమయంగా ఉన్నారు మొత్తం. ఈ రోజే రేపా అన్నట్టు ఉన్నారు అందరూ అప్లోలు అందరూ పీకుతున్నారు మమ్మల్ని వాడిని మొత్తం అందరినీ. మీరు ఇవాళ వాళ్ళు ఏదో ఇస్తానని చెప్పి ఏమనేది మీకు 3 రోజుల్లో అయిపోద్ది, మీరు ఎంతకైనా తెచ్చేయండి. ఆఖరికి మా ఇల్లు కూడా అమ్మేలా చేసింది. ఇల్లు కూడా లేదు మాకు, ఇల్లు లేకుండా ఏమి లేకుండా అన్నీ చేసింది, మొత్తం అన్నీ అమ్మించేసింది. ఏమనంటే మా ఇల్లు అమ్మంటే ఆ చందు అన్న ఆయనతోటి మా చందు అన్నవాడు ఆడు అమ్మేసుకున్నాడు ఇల్లు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. చందు అన్న వ్యక్తి ఎవరు? చందు అన్న వ్యక్తి పార్ట్నర్ అని చెప్పింది. పార్ట్నర్ అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చింది. ఆ నెంబర్ చేస్తే ట్రూ కాలర్లో చేస్తే వెంకీ యాదవ్ అని వస్తుంది. అది కూడా ఉంది. అది అతని ఫోటో ఉంది, వెంకీ యాదవ్ అన్న ఫోటో ఉంది. ఆయన దుబాయ్లో ఏదో నార్మల్ వర్కరు. నాకు చందు అన్న తెలుసు. ఆయన మలేషియా సింగపూర్లోని కంపెనీ, దుబాయ్లోనే ఇక్కడ కంపెనీ ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆయన వన్ ఆఫ్ ది పార్ట్నరు అని చెప్పింది. కాదు, ఇప్పుడు మీతో పాటు మిగతా ఫ్యామిలీస్ ఉన్నాయన్నారు కదా బాధితులు, వాళ్ళు మీరు కలిసే వెళ్ళి కేసు పెట్టడానికి వెళ్ళారా, విడివిడిగా వెళ్ళారా? నేను ఇక్కడ ఉండిపోయాను, వాళ్ళందరూ అయితే కలిసి వెళ్ళారు. వాళ్ళైతే మా లోకల్ పోలీస్ స్టేషన్కి కలిసి వెళ్ళారు. నేను ఇక్కడైతే నేను ఒక్కనే వెళ్ళాను. అక్కడి నుంచి ఇక్కడికి రాలేరు కదా, అసలు మొత్తం ఊడ్చేసింది. ఎక్కడో రూపాయి లేక ఏం నేను కదా. ఇక్కడ 5 కోట్లు అడిగిందని చెప్తున్నారు. 1,73,00,000 తీసుకున్న తర్వాత మళ్ళీ 5 కోట్లు అడిగింది. దేనికి అడిగింది? అమౌంట్ డీలింగ్ అయిన అమౌంట్ 50 కోట్లు డీలింగ్ అయిన అమౌంట్ని అప్పుడు తెలంగాణ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోడ్ కదా, ఎలక్షన్ కోడ్ మేము పర్మిషన్ కోసము తీసుకుంటామని చెప్పి 5 కోట్లు అడిగింది కేటీఆర్ గారికి ఇవ్వాలని చెప్పి. కేటీఆర్ గారికి అది కూడా ఉంది, అది కూడా వాట్సాప్ చాటింగ్ ఉంది. కేటీఆర్ 50కి ఈరోజు ఇది కేటీఆర్కి ఇవ్వాలి, వాళ్ళతో మాట్లాడుతున్నాను, మీకు తెలియదా మరి నాకు 50K ఈరోజు ఇస్తా అన్నారు కదా, కేటీఆర్ గారికి ఇవ్వాలి, అందుకే అడిగాను అని చెప్తుంది. మొత్తం కేటీఆర్ గారికి యాక్సిడెంట్ అయిందా? మా ఫోన్ లిఫ్ట్ చేయదు, ఎవరు లిఫ్ట్ చేయదు, బ్లాక్లో పెట్టేశారు. వాళ్ళ నాన్నగారి నెంబర్ ఉంది, ఆవిడ నెంబర్లు ఉన్నాయి. మా ఫోన్లు మేము అడిగామని చెప్పి బ్లాక్ చేశారు. ఎవరి చేత ఫోన్ చేస్తే అసలు లాయర్ చేత ఫోన్ చేయించి వాళ్ళు డీలింగ్లు మాట్లాడుకుంటున్నారు, కానీ ఏమీ చెప్పట్లేదు. వాళ్ళు డీలింగ్ చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ తెప్పించేస్తున్నారు రాజకీయ నాయకులతో ఫోన్ చేయించి. చెయ్యండి, చేసి ఏంటంటే చెప్తుంది. ఒకసారి నేను మియాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏఎస్ఐ చేత ఫోన్ చేస్తే నాకు వర్కర్ కింద చేసేవాడు, నా దగ్గర 4 సంవత్సరాల నుంచి, అందుకే ఆయనకు డబ్బులు ఇచ్చారు, 4 సంవత్సరాల నుంచి దగ్గర వర్కర్ చేసేవాడు అని చెప్తుంది. వర్కర్ కింద చేసి 4 సంవత్సరాల నుంచి వర్కర్ కింద చేస్తే 2022 వరకు మరి రక్షితులు ఎవరు చేశారు జాబు?
ఓసారి ఏమో ఏమంటుంది డ్రై ఫ్రూట్ బిజినెస్ అని చెప్పింది. మేము ఫస్ట్ రోజు వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడు డైమండ్ బిజినెస్ కోసం పెట్టారట అని చెప్పాడు. ఇందులో వీళ్ళ నాన్న హస్తం కూడా ఉందా? ఉండవచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే ఉండకుండా సపోర్ట్ రాడు కదా. సపోర్ట్ వచ్చి మా డబ్బులు మాకనే ఇవ్వాలి. వాళ్ళ ఆయన గారి సపోర్ట్ కూడా ఉందా లేదన్నది కూడా తెలియాలి మనకి. వాళ్ళ ఆయన పెళ్ళి అయిన తర్వాత కూడా మరి ఇక్కడికి 2-3 సార్లు వచ్చింది కదా. 2-3 సార్లు వచ్చింది. లెమన్ ట్రీలో కూడా ఒక రోజు మొత్తం ఉన్నది. అది కూడా మా దగ్గర ఇది ఉంది, ప్రూఫ్ ఉంది. లెమన్ ట్రీ దగ్గర చేసిన బిల్లు కట్టింది ఉంది. తన కార్డు నుంచి కట్టింది, లెమన్ ట్రీ కట్టింది కూడా ఉంది మా దగ్గర. కలెక్ట్ చేసుకున్నాం మొత్తం అంతా ఉంది. లెమన్ ట్రీ దగ్గర చేసింది మొత్తం మా వాడి దగ్గర ఉండేది, అది తీసుకుంది. ఇప్పుడు అంటే అతను ఏదో తనకి ఏదో యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి అన్నారు. ఒకసారి చూపియండి. ఎస్ఎస్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండి. ఈ కంపెనీ పెట్టి అడ్డం పెట్టుకొని మొత్తం నాటకాలను చేస్తుంది. ఈ వాసల మీద సేల్ ఏమని చెప్పింది, వాసల మీద సేల్ పెట్టండి, నాకు కస్టమర్ నాకు ఇంత అమౌంట్ వచ్చిందంటే నాకు ఎలా తెలుస్తుంది, నాకు మళ్ళీ ఎవరైనా రైడ్ అవుతుంది అని చెప్పి వాసల మీద 2 బుక్కుల మీద వాసల మీద సేల్ పెట్టించుకున్నాను. వాసల మీద సేల్ పెట్టించుకొని ఇప్పుడు ఆ వాసల్లో ప్రూఫ్ కొని చూపిద్దామని చూస్తుంది ఈ డబ్బులు మొత్తానికి. అంటే ఒకవేళ తను మీ నుంచి బాధితురాలు అయితే మీరు తనని మోసం చేస్తే తను మీ మీద కేసు పెట్టాలి కదా, ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు? ఎందుకు పెడుతుంది? మేము బాధితులు, ఆవిడ బాధిత కాదు కదా. ఆవిడ రాజకీయ నాయకులు పెలుకు పెడితే ఆవిడ మమ్మల్ని కేసు పెట్టకుండా మమ్మల్ని చేస్తుంది. మా మీద కేసు రివర్స్లో ఏ కేసులు పెడుతుంది, మా ఇంటికి వేధిస్తున్నారు, మా ఇంటికి వస్తున్నారు, తర్వాత నా మీద అలాగ తప్పుడు కేసులు పెడుతున్నారు. పెట్టడానికి పిలిపిస్తుంది అంతేగాని కేసు పెట్టేంత లేదు. మేము అన్నీ చూపిస్తున్న ప్రూఫ్లు. రివర్స్లో కేసు పెడతాం, మేము కోర్టుకి వెళ్తే రేపు పొద్దున మేము చూపిస్తే మళ్ళీ ఆవిడే కదా బుక్ అయ్యేది. అందుకోసం కేసు పెట్టగా బెదిరిస్తుంది. ఇప్పుడు మీ ఫ్యామిలీ సంగతి ఏంటి? మీకు ఎంతమంది పిల్లలు ఏంటి? మీ భార్య పరిస్థితి, మీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? నా భార్య నాకు ఒక భార్య, ఒక పాప, 2 years పాప. మా భార్య నాగలు కూడా తనఖా పడేసి మొత్తం ఇంటికి రోజుకి ఒకరు వస్తున్నారు. బ్యాంకు వాళ్ళు మొత్తం అప్పుల వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మాకు చాలా ఇబ్బంది పడుతుంది. ఆఖరికి ఇల్లు కూడా ఖాళీ చేసామని వానర్ గారు ప్రెజర్ పెడుతున్నారు. అంత ఇబ్బందులు ఉన్నాను, చాలా ఇబ్బందులు ఉన్నాను నేను. మొత్తం ఫ్యామిలీ, మా ఇంటిగా ఫ్యామిలీ, మా ఈ టీడీపీ నాయకులు ఎంత ఇదైతే మా మామయ్య శంకరప్ప నాయుడు అనే ఆయన 30 సంవత్సరాలు పైనుంచి టీడీపీలోనే ఉండి ఆఖరికి సర్పంచ్ కూడా చేశారు. ఆఖరికి అయ్యన పాత్ర గారు కూడా తెలుసు మా మామయ్య. ఇన్ని చేసినా సరే ఆవిడ తొలిపొచ్చి ఇంత ఇది చేస్తున్నారంటే వాళ్ళని ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. ఈ నాయకులు ఎప్పుడు వచ్చిన నాయకులు అందరూ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, లోకేష్ గారికి తెలుసు. ఆఖరికి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు మాకు సపోర్ట్ వస్తే ఆయన్ని కూడా రాకుండా చేశారు. వాళ్ళ తమ్ముడు టీడీపీలో ఉంటాడు, గోపాలపట్నం వచ్చి అన్నీ చేశాడు. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడే వచ్చి చేస్తే ఆమె మీ బ్రదర్కి పరిచయమైనప్పుడు అంటే ఈ డబ్బులు తీసుకునేటప్పుడు ఆమె చెప్పింది, నాకు ఈ చంద్రబాబు నాయుడు గారు తెలుసు, తలసాని శ్రీనివాస్ తెలుసు, కేటీఆర్ గారు తెలుసు, పోలీసులు తెలుసు, అంటే వ్యవస్థల్లో తెలుసు, నాకు మేనేజ్ చేయగలుగుతా అని చెప్పింది. ఇక్కడ మాకు ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మేనగోళ్ళు అన్నట్టే చెప్పింది. మాకు ఫస్ట్ నుంచి అదే చెప్పింది. తలసాని శ్రీనివాస్ గారిని కలవడానికి ట్రై చేశారా? మేము కలవడానికి ట్రై చేయలేదు. ఇదైతే పెట్టాను నేను, ట్విట్టర్లో అయితే పెట్టినట్టు నన్ను చూస్తాను. అది ఎలాగ మీ పేరు చెప్పుకొని ఇలా చేసిందండి, మరి నిజమా కాదన్నది కూడా నేను చేశాను. తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసుకి అన్న ట్విట్టర్ పేజీలోని పెట్టాను, వాట్సాప్లో పెట్టాను ఈ డీటెయిల్స్ అన్నీ. కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. ట్విట్టర్లో పెట్టడం వల్ల ఏంటి లాభం? లాభం ఏం లేదు, మేము డైరెక్ట్గా కలవలేము కదా, మాకు అంత ఇది లేదు. మమ్మల్ని గేట్ వరకు నాకు ఎలా అప్రోచ్ అవ్వాలో ఏంటన్నది నాకు తెలియదు. వీళ్ళందరూ కనీసం రెస్పాన్స్ అవుతారేమో అని. అంతేగా నాకు అక్కడికి వెళ్ళడానికి నాకు మియాపూర్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళగలగా తెలియగాను. కానీ నేను డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళి నాకు జాబే చూసుకోవాలా, లేకపోతే నేను మొత్తం పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్టునే కల్పిస్తారని తెలియదు కదా మనకి. వెళ్ళినట్టు కల్పిస్తే పర్వాలేదు, లేదు రేపు రా ఎల్లుండ్రా అంటే ఇంక నా పరిస్థితి ఏంటి? ఇక్కడ జాబే తీసుకోవాలా లేకపోతే నేను ఇదే చూడాలా అన్న ఉద్దేశం. వాడు అక్కడ జగనన్న ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి 2 సార్లు ఇచ్చారు. 2 సార్లు ఇస్తే 2 సార్లు కూడా కోటకోట్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ 2 సార్లు క్లోజ్ చేయించాడు మిమ్మల్ని కలిపిస్తానని చెప్పి. 2 సార్లు వెళ్ళి 2 సార్లు కూడా క్లోజ్ చేయించాడు. ఇలాగా వెళ్ళి జగనన్న చెప్దామన్న స్పందన ఉంది కదా, అందులో ఇచ్చాడు. 2 సార్లు ఇచ్చాడు. ఫస్ట్ సారి ఇచ్చాడు, అది క్లోజ్ చేయించాడు. 2 సార్లు ఇస్తే 2 సార్లు కూడా క్లోజ్ చేయించాడు. అలాగే క్లోజ్ చేయిస్తున్నారు కానీ మాకంటూ న్యాయం అంటూ జరగనివ్వకుండా చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు కదా, ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ పేరేంటి?
నూనెల శ్రావణి ఒకటి, నూనెల శ్రావణి యాక్సిస్ బ్యాంక్ ఒకటి, ఎస్బీఐ బ్యాంక్ ఒకటి, ఇంకో ఎస్బీఐ బ్యాంకు ఎస్ఎస్ ఆర్గానిక్స్ మీద ఒకటి ఉంది. మొత్తం 3 అకౌంట్లు. తర్వాత ఆవిడ ఫోన్పే నెంబరు, గూగుల్ పే నెంబరు. ఫస్ట్ గూగుల్ పే ఉండేది. గూగుల్ పే మేము అంతా ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత గూగుల్ పే తీసేసి ఇప్పుడు ఫోన్పేలో ఉంది. గూగుల్ పే లేదు ఇప్పుడు అకౌంట్. అదే నెంబర్ 507. మొత్తం హిస్టరీ అంతా ఉంది. హిస్టరీ మొత్తం గూగుల్ పేలోని. మీరు ఎందుకు అడ్వకేట్ని పెట్టుకుని వాదించడానికి ట్రై చేయట్లేదు? వాళ్ళు ఇప్పుడు అడ్వకేట్ ప్రైవేట్ కేసు కావాలంటే మినిమం ₹1,00,000, ₹50,000, 50,000, 60,000 అడుగుతున్నారు. కనీసం మాకు రూపాయి ఇచ్చే స్థితిలో కూడా లేము. ఆల్రెడీ ట్రై చేస్తున్నారు. పెట్టారు, ఒక 50,000 వరకు వచ్చేది, కానీ ఇంకా వెళ్తున్నాం. కానీ ఇంకా కేసు అన్నది జడ్జి దగ్గరికి వెళ్ళిందని అన్నారు. అది ఇంకా రాలేదు. కేసు అయితే పెడుతున్నాం. లాయర్ దగ్గరికి వెళ్ళాము, చేస్తున్నాం. వాడు ఏదో చేసుకుంటాను. మా పరిస్థితి ఎవరు ఏం అడగడానికన్నా ఎక్కడ ₹1 లేదు, ఎక్కడ అడగడానికన్నా. వాడు ఏదో వాళ్ళ అమ్మ తెచ్చిన, వీడికి జాబ్ లేదు, వాళ్ళ అమ్మ ఏదో కూలికి వెళ్ళి చేసింది, అలా తెచ్చుకొని రూపాయి తెచ్చుకొని కూడబెట్టుకొని లాయర్కి ఎంతో కొంత వాళ్ళు లక్షలు, 60,000, 70,000 అడుగుతుంటే 20,000, 30,000 ఎత్తుంటే కొంచెం స్లోగానే చేస్తారు కదా. మనం అడిగింది వాళ్ళు ఇస్తేనే కొంచెం ఫాస్ట్గా చేయగలరు. కొంచెం స్లో అవుతుంది. అదైతే 15 రోజులు, 2 నెలల నుంచి అవుతుంది. ఇప్పుడు మీ ఫ్యామిలీలో బాగానే ఉంది కదా, అంటే మీ బిడ్డ కానీ మీరు కానీ ప్రజెంట్ మీ సిచ్యువేషన్ బాగానే ఉందా? మా సిచ్యువేషన్ బాగుంటే మాకు ఎన్ని బాధలకు మా సిచ్యువేషన్ అంటే ఏం బాగాలేదు. నాకు నెలకి వచ్చేదే 20,000 ఇక్కడ రెంట్ కట్టుకొని వాళ్ళకి అప్పులు కట్టుకొని, వడ్డీలు కట్టుకొని, ఇవన్నీ చేసుకొని రోజుకి ఒకరు వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నాం మేము. అసలు ఏం చేయాలో ఏం తోచట్లేదు. ఒక్కరోజు చనిపోవాలన్నంత స్థితిలో ఉంది మా పరిస్థితులు. అందరికి అలాగే ఉంది. అక్కడ మా తమ్ముడు అదే పడుతున్నాడు, నేను అదే పడుతున్నాను, మా మామయ్య అదే పడుతున్నాడు. మా మామయ్య పిల్లల చేత తెచ్చేశారు. వాళ్ళు అదే బాధపడుతున్నారు. మొత్తం అందరి చేత తెచ్చేసి ఏంటి పరిస్థితి? రోజుకి 10 మంది కాల్స్, తొచ్చు కాల్స్. ఎంతమంది ఫోన్లు, మొత్తం ఎన్ని ఫోన్లు, బ్యాంక్ వాళ్ళు మొత్తం అందరు ఫోన్లు, ఇంకా అలా ఫోన్లు వస్తూనే ఉంటున్నాయి. మరి ఫైనల్గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? మాకేం లేదండి. మాకు ఏమొద్దు, మా డబ్బులు మాకు ఇప్పించమని చాలు. ఈ పోలీసులను మాకు ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు సాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నాము. కలవడానికి కూడా మాకు ₹1 లేకుండా పోయింది. కలిసి మంగళగిరిలోకి వెళ్దాం అనుకుంటున్నాము. కలవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది మాకు. ఒకవేళ మేము ఆయన ఉన్న రోజు వెళ్ళాలి, లేని రోజు వెళ్ళినా వాళ్ళు అక్కడ ఉన్న ఆఫీస్ వాళ్ళు మళ్ళీ తీసుకొని ఇస్తారు ఎవరు అన్నారు. మాకు డైరెక్ట్గా కలిసైనా ఇద్దామన్న ఉద్దేశంలో ఉన్నాం మేము. నిన్న ఫోన్ చేసినప్పుడు కూడా మా తమ్ముడు అదే అన్నాడు, మళ్ళీ అక్కడ ఆఫీసులో వెళ్తే మళ్ళీ ఏ పక్కనైనా ఎక్కడైనా పెట్టేస్తారేమో, ఆయన ఉన్నప్పుడు వెళ్తే మాకు కొంచెం ఇబ్బంది, ఆయన అయితే ఏదైనా చేస్తాడన్న ఉద్దేశంతో మేము నమ్మకంతో ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారిని, అందరినీ, మీ పార్టీ నాయకులని మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. మీ పార్టీ వాళ్ళని మేము వేరే బయట వాళ్ళం కూడా కాదు. మా 30 సంవత్సరాల నుంచి మేము మీ పార్టీతోనే ఉన్నాము. మా మామయ్య కూడా మీ పార్టీలోనే ప్రెసిడెంట్ కింద కూడా చేశాడు. ఇప్పటికే ఏ రాజకీయ టీడీపీ అయినా సరే మా మామయ్య ముందుంటాడు. మా ఊర్లో ఆయన ఉంటాడు. మీరు దయించి మాకు మా హెల్ప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. మేము కూడా ట్రై చేస్తాం పవన్ కళ్యాణ్ గారి దృష్టి వరకు వెళ్ళేలాగా మ్యాక్సిమం. అండ్ ఆమె గురించి ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయా? డీటెయిల్స్ అంటే ఏమి, అదే మాకు అక్కడ ఉంటుంది, మామూలుగా నా గోపాలపట్నంలోనే ఉంటుంది. మా టీడీపీలో గెలుస్తుందంట, కలిసి పార్టీలో అది తిరుగుతుందంట. మాకైతే ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఏదైనా చిన్నది ఏం పెట్టినా ఆవిడ పోలీసుల ద్వారా మాకు సంప్రదిస్తుంది, మీరు ఎందుకు పెడుతున్నారు అన్నట్టు. పోలీసుల దగ్గర నుంచి మీకు ఏమన్నా బ్లాక్మెయిలింగ్ అని అట్లాంటివి ఏమన్నా వచ్చాయా? బ్లాక్మెయిల్ అంటే ఏమిలో, కేసు లేకుండా చెప్తాను అంటే బెదిరింపులు అంటే మా తమ్ముడిని బెదిరించారు. ఎందుకంటే మాలో ఒకరికి డబ్బులు ఇచ్చారని అంటున్నారు. ఆవిడ 5 లక్షలు ఇచ్చిందని అందరూ ఎంతో అంది అంటున్నారు. ప్రతిదీ ఆవిడ దగ్గరికి వెళ్తుంది. మాలో ఒక పర్సన్ తీసుకొని రివర్స్లో స్టేట్మెంట్ని ఆ రోజు ఒకరోజు స్టేట్మెంట్ తీసుకుంటే వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒకరిని తీసుకొని రివర్స్లో ఈడేదో తినేసినట్టు, మా తమ్ముడు ఏదో తినేసినట్టుగా స్టేట్మెంట్ రాయించుకున్నారు. మాకు ఇంత వాటా ఇస్తున్నాడు, అంత వాటా, అసలు ఆ పర్సన్కి మేము వాటా ఇస్తామన్న మాట కూడా చెప్పలేదు. మేము
వాటా ఇస్తామన్నది అన్నది అంత నాకు అన్నాడు, మామూలుగా వాళ్ళు అనుకున్నారు. మీకు ఏదో ఒకటి చూస్తాను అన్నాడు కానీ వాటా ఇస్తాను, ఇంత పర్సెంట్ ఇస్తాను, అంత ఇస్తానని ఏ మాట లేదు. అక్కడ అలా ఆ విధంగా రాయించుకొని మా ఊరిని కేసు పెట్టనివ్వకుండా బెదిరించారన్నమాట. మీ కేసు పెడితే ఇలాగే సివిల్లోకి వెళ్తుంది. అప్పటికి బెదిరించినా సరే మా ఊళ్ళు లొంగకుండా ఉంటే ఏం చేశారు, లొంగకుండా ఉండి నాకు క్రిమినల్ కేసే కావాలని పట్టుబడితే, అలా కాదు నేను అప్పటికి మాకు తెలిసిన లాయర్ ఉంటే తెలిసిన లాయర్ ఫోన్ చేస్తే, మీరు ఎవరో చెప్పడానికి నాకెవరో, నేను మీరు చెప్పేది నమ్మను, నేను లీగల్ అడ్వైజర్కి పంపిస్తానని చెప్పి కావాలని లీగల్ అడ్వైజర్కి పంపించి సివిల్ కింద రాయించుకొని తీసుకొచ్చి కేసు లేకుండా చేశారు.